వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కొంతమంది ఇబ్బంది పడే ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఫుడ్ తిన్న వెంటనే వాష్రూమ్ వెళ్ళాల్సి రావడం. ఇంకా కొందరిలో ఇంకో ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే ఏదైనా తిన్న వెంటనే వామిటింగ్ సెన్సేషన్ రావడం, వామిటింగ్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు ఏంటిది ఈ కండిషన్ ఏమంటాము? సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ జోగి కిరణ్ కుమార్ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. అంటే జనరల్గా కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, తింటారు, వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, వామిటింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. ఏంటి డాక్టర్ గారు అది? సో వామిటింగ్ ఏంటంటే యూజువల్గా మన స్టమక్ కంట్రాక్ట్ అయ్యి ఫుడ్ బయటకు రావడము. సో స్టమక్లో ఏమైనా ఇరిటేషన్ ఉన్నా, సో అల్సర్స్ ఉన్నా, సో ఏమన్నా చిన్న చిన్న ఎరోజన్స్ ఉన్నా వాటి వల్ల వామిటింగ్. సో వామిటింగ్ అనేది ఒక సిమ్టమ్, సో ఒక డిసీజ్ కాదు. వామిటింగ్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో యూజువల్గా మేము ఏం చూస్తుంటామంటే సో స్టమక్ ఇష్యూస్, ఇరిటేషన్, అల్సర్స్. బట్ సో పేషెంట్ వచ్చినప్పుడు మనం ఇన్ టోటల్ చూస్తాం. సో వామిటింగ్ రీజన్స్ ఏంటంటే సో మనం మెడిసిన్ తీసుకున్నా వామిటింగ్స్ వస్తాయి, షుగర్ అన్కంట్రోల్ ఉన్నా, థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఉన్నా, సో హెడేక్, సో యూజువల్గా వింటుంటారు హెడేక్, మైగ్రేన్ అయినా, సో కొందరికి యూనిలేటరల్ హెడేక్ వచ్చి వామిటింగ్స్ వస్తుంటాయి. సో లేకుంటే ఇయర్ డిశ్చార్జ్, ఇయర్ ఇన్ఫెక్షన్, సో అట్లున్న వామిటింగ్స్ వస్తుంటాయి. సో ఎనీ ఇష్యూస్ అంటే మేము యూజువల్గా గ్యాస్ట్రో సైడ్ అయితే అల్సర్స్ ఉండి ఫుడ్ పై బ్లాక్ అయినప్పుడు సో నైట్ తిన్న ఫుడ్ మార్నింగ్ వామిటింగ్ రావడం, సో డైజెషన్ గార్డ్ ఫుడ్ ఫౌల్ స్మెల్ వచ్చి వామిటింగ్ రావడం ఉంటుంది. సో ఇట్లాంటి వాటిలో డెఫినెట్గా అప్పుడు ఒకవేళ వామిటింగ్లో ఫుడ్ వస్తున్నప్పుడు, సో ముందు రోజు ఫుడ్, స్టేల్ ఫుడ్ అంటాం, ముందు రోజు ఫుడ్ వస్తున్నప్పుడు సో డెఫినెట్లీ దే నీడ్ టు గో ఫర్ ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేయించుకొని బ్లాక్ ఏమైనా ఉందో చూసుకోవాలి. అట్లా కాకుండా వన్స్ ఇన్ వైల్ కొద్దిగా మైల్డ్ నాజియాటిక్ సెన్సేషన్ వస్తుంది, బట్ వామిటింగ్ కావట్లేదు, ఓన్లీ సెన్సేషన్ వస్తుంది, వెయిట్ లాస్ లేదు, సో దే ఆర్ టేకింగ్ గుడ్ డైట్ ఎవ్రీథింగ్ అయితే సో వాళ్ళు సో డైట్ని షెడ్యూల్ చేసుకొని సో సిమ్టమ్స్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎండోస్కోపీ అనగానే భయపడిపోతారు డాక్టర్ గారు, అది ప్రొసీజర్ అట్లాగే ఉంది, ఏమైనా అడ్వాన్స్ వచ్చింది? సో ఎండోస్కోపీ చాలా చిన్న టెస్ట్, జస్ట్ ఒక 1.5 minute అయిపోతుంది. జస్ట్ మనం చిన్న లోకల్ అనెస్థీషియా స్ప్రే చేసి చేస్తాము. సో ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్. సో వెరీ 9mm, 7mm, 9mm, 10mm స్కోప్స్ వేస్తాం. సో పేషెంట్కి ఏం తెలియదు, జస్ట్ ఆల్మోస్ట్ 1 hourలో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, పబ్లిక్లో వెరీ మచ్ గుడ్ అవేర్నెస్ వచ్చింది. సో ఇట్స్ వెరీ స్మాల్ టెస్ట్ అండ్ ఈజీ. పైప్ అంతా వెళ్ళేది మనకు తెలుస్తుందా? ఒక 1 minute అంతే, జస్ట్ దే విల్ ఫీల్ బ్లోటింగ్ సెన్సేషన్, ఎయిర్ వల్ల బ్లోటింగ్ సెన్సేషన్. సో ఒక 5-10 minutes తర్వాత దే కెన్ డూ దట్ నార్మల్ యాక్టివిటీస్. సో రోజు పేషెంట్స్ వస్తుంటారు, సో 5 minutes తర్వాత వాళ్ళు వాష్ చేసుకొని 15 minutes దే కెన్ డూ దేర్ ఓన్ జాబ్. ఎండోస్కోపీ చేయించుకోవాలంటే పరగడం చేస్తారు. సో ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉంటే అట్లీస్ట్ 8 to 12 hours ఫాస్టింగ్ ఉంటే బెటర్, ఎందుకంటే మనం తిన్న ఫుడ్ కిందికి వెళ్ళిపోతే సో చూడడానికి మనకి ఏం ఓవర్ నైట్ ఫుడ్ ఏమి ఉండదు, సో మనకి క్లియర్ గా చూడడానికి ఉంటుంది. సో ఇట్ ఈస్ సేఫ్. అల్సర్స్ ఉంటే తెలుస్తుంది, ఏమన్నా సో ఫుడ్ పైప్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తెలుస్తుంది. సో వెరీ మచ్ సేఫ్ టెస్ట్, నో నీడ్ టు వరీ. ఇప్పుడు ఈ అల్సర్స్ వల్ల వామిటింగ్ అవుతుంది అన్నప్పుడు అల్సర్స్ వస్తే అవి తగ్గదంటారు, ఎందుకు డాక్టర్ గారు? సో అల్సర్స్ వస్తే తగ్గుతాయి, అట్లనే ఏమి ఉండదు. సో ఎందుకు వచ్చాయో చూడడం ఉంటుంది. సో మనం సో కొందరు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటారు, వాటి వల్ల వచ్చే, సో పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేసి అల్సర్ కోటింగ్ మెడిసిన్స్ ఇస్తాం మనం. సో యాసిడిటీ తగ్గించే మెడిసిన్స్ ఇస్తాము. సో అట్లా కాకుండా కొందరికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో అలాంటప్పుడు సో హెచ్ పైలరీ బ్యాక్టీరియల్ యాంటీ హెచ్ పైలరీ మెడిసిన్స్ ఇస్తాము. వాటి వల్ల 2 weeks తర్వాత అల్సర్ హీల్ అవ్వడం జరుగుతుంది. సో వెరీ రేర్లీ గ్యాస్ట్రిక్ అల్సర్స్, మ్యాలిగ్నెన్సీస్ కూడా ఉంటాయి, అంటే క్యాన్సర్స్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం బయాప్సీ తీసుకుంటాం, బయాప్సీ తీసి సో హిస్టోపాథాలజీకి పంపిస్తాము. సో దాన్ని బట్టి ఒకవేళ మ్యాలిగ్నెంట్ ఉంటే సర్జరీ అయినా, మెడిసిన్, కీమోథెరపీ అట్లా ఉంటాయి. సో అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద అల్సర్స్ ఏంటంటే సో బినైనే ఉంటాయి. సో దే విల్ రెస్పాండ్ టు ట్రీట్మెంట్. హెచ్ పైలోరీ అనేది బయట ఫుడ్ తింటే వెంటనే వస్తుందా? సో హెచ్ పైలోరీ ఈజ్ సో 70 to 80% వాళ్ళకి మనకి ఆల్రెడీ ఇట్ ఈస్ కంటామినేట్ ఉంటుంది. సో పేషెంట్కి ఎవరైతే సిమ్టమ్స్ వస్తున్నాయో, రిపీటెడ్ అల్సర్స్ వస్తున్నాయో వాళ్ళని మనం సో ఆ సెటప్ పాపులేషన్స్, ఈ పేషెంట్స్ మనం ట్రీట్ చేస్తాం. సో దట్ వాళ్ళకి రిపీటెడ్ సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. ఎవ్రీ 6 months, 1 yearకి సో రిపీటెడ్ ఎపిసోడ్స్ యాసిడిటీ మెడిసిన్ వాడడం చూస్తుంటాం మన పేషెంట్ని. సో వాళ్ళకి మనం హెచ్ పైలోరీ ఎరాడికేట్ చేస్తే ఏంటంటే రిపీటెడ్గా ఎపిసోడ్స్ రావు. ఓకే డాక్టర్ గారు, ఇది తినగానే కొందరు వాష్రూమ్ వెళ్ళాల్సి ఉంటుంది అంటూ ఉంటారు కదా, అది ఎందుకు?
సో ఇది యూజువల్గా రొటీన్ మన పేషెంట్స్లో ఆల్మోస్ట్ 10 పేషెంట్స్లో 3 to 4 పేషెంట్ డెఫినెట్గా రోజు తినగానే వాష్రూమ్ వెళ్తున్నాం సార్ అంటారు. సో ఏంటంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. మన చిన్నపిల్లల్ని చూస్తుంటాము, మిల్క్ తాగగానే బ్రెస్ట్ ఫీడింగ్ అయినా లేదా నార్మల్ ఫీడింగ్ ఇమీడియట్గా వాళ్ళు మోషన్ వెళ్ళిపోతారు. సో యూజువల్లీ వీ డోంట్ వరీ. సో లైక్ అడల్ట్స్లో కూడా దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. ఫుడ్ స్టమక్ ఫుల్ కాగానే కొలన్ పెద్ద బేగా ఎంటీ అవుతుంటుంది, డిజిటల్ పార్ట్లో ఉంది. సో ఎప్పుడు ఇది హార్మ్ఫుల్ కాదంటే వాళ్ళు వెయిట్ ఏం లాస్ కావట్లేదు, మోషన్లో బ్లడ్ ఏం రావట్లేదు, సో ఫీవర్ అట్లాంటిది ఏం లేదు, వామిటింగ్స్ లేవు, ఆకలి బాగానే ఉంది, వెన్ దే ఆర్ హెల్దీ, సో దెన్ నో నీడ్ టు వరీ. సో ఏంటంటే జస్ట్ స్టమక్లో ఫుడ్ రాగానే కోలాన్ ఏంటంటే ఒక 150 సెంటీమీటర్ ఉన్న కోలాన్ కొద్దిగా మూమెంట్ జరగడం వల్ల ఉన్న డిజిటల్ పార్ట్లో ఉన్న మోషన్ ఎవాక్యుయేట్ కావడం జరుగుతుంది. సో దానికి అంత వరీ కావాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి వెయిట్ లాస్ లేనప్పుడు నేను చెప్పిన వార్నింగ్ సైన్స్ ఇవన్నీ మనం అలారం ఫీచర్స్ అంటాం. సో వీ నీడ్ టు థింక్ అబౌట్ అప్పుడు వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. సో వెయిట్ లాస్, మోషన్లో బ్లడ్ రావడము, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా 50 years కన్నా బిలో ఉన్నప్పుడే క్యాన్సర్స్ వచ్చాయనుకోండి, కోలన్ క్యాన్సర్స్, సో ఆకలి తగ్గిపోవడము ఇట్లాంటివి ఉన్నప్పుడు సో దే నీడ్ టు కమ్ ఇమీడియట్లీ డాక్టర్ దగ్గర రావాలి. సో అట్లా కాకుండా సో సింపుల్ వెయిట్ ఏం తగ్గకుండా ఓన్లీ తినగానే మోషన్స్ అట్లాంటప్పుడు మినిమల్ ప్రోబయాటిక్స్ తోటి సెట్ అయిపోతుంది. సో కర్డ్ ఎక్కువ తీసుకోవడం, సో సింపుల్ ప్రోబయాటిక్స్ వల్ల ఏంటంటే గట్ ఫ్లోరా స్టాండర్డైజ్ అయిపోయి సో రిపీటెడ్ మోషన్ తగ్గిపోతాయి. ప్రోబయోటిక్ అనేది ఇప్పుడు చాలా వైరల్ అవుతున్న అంశము. ఫుడ్స్ లో ఎక్కువ ప్రోబయోటిక్ పెరుగులో ఉంటుందా, ఇంకా దేంట్లో ఉంటుందా? సో పెరుగులో ఉంటుంది, యోగర్ట్ ఓవర్ నైట్ పెరుగులో ఉంటుంది, ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏమైనా ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో ఉంటుంది. ఎట్లా వస్తుంది డాక్టర్ గారు? అంటే ఇప్పుడు ఇడ్లీ తీసుకుంటాము, దాని నుంచి వస్తుందా? సో ఇడ్లీలో ఉంటుంది, ఎనీ ఫెర్మెంటెడ్ దోశ అయినా ఫెర్మెంటెడ్. సో ఉండడం అంటే సో బాడీలో ఇట్ సెల్ఫ్ ద బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి మన బాడీలో. సో గుడ్ బ్యాక్టీరియాను బ్యాడ్ బ్యాక్టీరియాను ఉంటాయి. సో మనము అంటే అవసరానికన్నా ఎక్కువ యాంటీబయాటిక్ ఇప్పుడు సో రిపీటెడ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, సోర్ త్రోట్ వచ్చిన వైరల్ వస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఏంటంటే పేషెంట్ యూజువల్గా ఓవర్ ఫార్మసీలో మెడికల్ షాప్లో తీసుకొని యాంటీబయాటిక్ తీసుకుంటారు. సో వచ్చింది వైరల్ ఇన్ఫెక్షన్, వాళ్ళు యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల సోర్ త్రోట్ ఆల్రెడీ 2 to 3 daysలో తగ్గేది. సో యాంటీబయాటిక్ తీసుకోకుండా 2 to 3 days తగ్గుతుంది. బట్ మీన్ వైల్ గట్ ఫ్లోరా మొత్తం దెబ్బతింటుంది. గట్ ఫ్లోరా దెబ్బతిని ఏంటంటే సో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎక్సెస్ అయ్యి నార్మల్ గుడ్ బ్యాక్టీరియా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో బ్యాలెన్స్ దెబ్బతింటుంది. సో నార్మల్గా 2 బ్యాలెన్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఒకదాని ఒకటి బ్యాలెన్స్, వన్స్ బ్యాలెన్స్ టిల్ట్ అయినప్పుడు ఏంటంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎక్సెస్ అయిపోతుంది. అప్పుడు కూడా మీరు యాంటీబయాటిక్స్ తో పాటు జనరల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రోబయోటిక్స్ ఇస్తారు కదా? సో కొద్దిగా గ్యాప్ ఇస్తాం. సో 1 to 2 weeks విల్ గివ్ గ్యాప్. సో ఆర్ఎల్స్ ఎక్సెస్ యాంటీబయాటిక్ ఉన్నప్పుడు అంటే మనం హెచ్పిఎల్ కిట్ పెడుతుంటాం యూజువల్ గ్యాస్ట్రోంటరైటిస్. సో దాంతోపాటు సో దానికి సూటబుల్ అయ్యే బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని, సో అప్పుడు పెడతాం అంటే సపోర్టివ్గా. సో బట్ మా సజెషన్ ఏంటంటే జస్ట్ ఫర్ కరెక్ట్ డ్యూరేషన్ వాడడము, యాంటీబయాటిక్స్ అవసరమైతేనే వాడడము. సో ఒకవేళ స్టార్ట్ చేసినా కానీ వీ నీడ్ టు కంప్లీట్ ద డ్యూరేషన్. కొందరు ఏంటంటే 2 days వాడగానే స్కిప్ చేస్తారు, 3 days వాడే. సో ఆ బ్యాక్టీరియా కంప్లీట్గా డిస్ట్రాయ్ కాదు, అండ్ ఇన్ బిట్వీన్ రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ ఫామ్ అవుతాయి హాఫ్ ఎక్స్పోజర్ వల్ల. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మనకి సేమ్ అదే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దట్ యాంటీబయాటిక్ వోంట్ వర్క్. సో స్ట్రెయిన్స్ రెసిస్టెంట్ స్ట్రెయిన్ డ్యూరేషన్ ఇంపార్టెంట్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.